హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ మేకవర్. ఈరోజు వచ్చేసి శారీ ఫంక్షన్ మేకప్ లుక్ చూద్దామా. ఇక్కడ శారీ ఫంక్షన్ బేబీ వచ్చేసి చాలా డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ లేకుండా క్లియర్ స్కిన్తో ఉంది కాబట్టి వాళ్ళకి న్యాచురల్ ఫినిషింగ్ కావాలి, హెవీ మేకప్ వద్దు, హెవీ లుక్ వద్దు అన్నారు కాబట్టి మనమైతే ఇక్కడ లైట్ ఫౌండేషన్ తన స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యేటట్టు ఫౌండేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత లూజ్ పౌడర్తో సెట్ చేసుకున్నాము. మనం ఐస్ కూడా తనకి చాలా బాగున్నాయి కాబట్టి మనం ఐ లెన్స్ అయితే ఏం పెట్టలేదు, ల్యాషెస్ కూడా ఏం పెట్టలేదు, ఎందుకంటే తనవే మంచిగా థిక్గా ఉన్నాయి. ఇక్కడ ఐ షాడో అయితే తన డ్రెస్కి అయితే మ్యాచింగ్ వేసేసి కొంచెం గోల్డ్ షిమ్మర్ అయితే నేను సెట్ చేసేసాను. తనకి ఐబ్రోస్ కూడా ఫుల్ ఉన్నాయి కాబట్టి మనం ఐబ్రోస్ పెన్సిల్ పౌడర్ అయితే ఏం పెట్టొద్దండి. ఓన్లీ జెల్ తోటి మేకప్ అంతా అయిపోయినాక క్లియర్ చేసుకుంటే ఐబ్రోస్ కూడా నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ నేను ఐలైనర్ అయితే వాటర్ ప్రూఫ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈవెంట్ వచ్చేసి ఇంట్లోనే కాబట్టి మనము న్యాచురల్గా కనిపిస్తేనే డైరెక్ట్గా చూస్తారు కాబట్టి న్యాచురల్గానే కనిపించాలి. అదే ఫంక్షన్ హాల్లో అయితే కొంచెం మనం ఎక్కువ బేస్ వేసిన లైటింగ్కి ఇంకా గ్లాజీ లుక్ అనేది ఆ లైటింగ్ వల్ల ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇంటి దగ్గర కాబట్టి వాళ్ళు చాలామంది మనం డైరెక్ట్గానే చూస్తారు కాబట్టి తనని చూడంగానే న్యాచురల్గా నీట్గా ఉన్నట్టు మనం అయితే నీట్ ఫినిషింగ్ చేయాలి. లైట్గా హైలైటర్ అయితే యూజ్ చేశాను, బ్లష్ యూజ్ చేసి. చూడండి మనం న్యాచురల్గా ఇంట్లో ఎలా రెడీ చేస్తామో అలానే ఉంది కదా. మెయిన్ ఏంటంటే మనం మేకప్ వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఏం సీరం, ఏం మాయిశ్చరైజర్, ఏవి యూజ్ చేస్తున్నారు అది తెలుసుకోవాలండి. ఫస్ట్ వాళ్ళకి స్కిన్ మీద ఐడియా ఉండాలి. కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ అందరికీ ఒకే ఫౌండేషన్, ఒకే కాంపాక్ట్ యూజ్ అవుతుంది, సెట్ అవుతుంది అంటే అలా ఏమీ ఉండదు. ఎవరికి స్కిన్ టోన్ తగ్గట్టు వాళ్ళకి మ్యాచ్ అయితే సరిపోతుంది. దీనికి నేను ఫౌండేషన్ వేశాను కానీ తన స్కిన్ టోన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు వేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో చూసినట్లయితే చూడండి అమ్మాయి ఫేస్ ఎంత నీట్గా గ్లోయింగ్గా ఉందో. ఇంకా ఆయిలీ స్కిన్కి ఒక ఫౌండేషను, డ్రై స్కిన్కి ఒక ఫౌండేషన్ అలా సెట్ అయ్యేటట్టు ఉంటాయండి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కూడా, ఎందుకంటే వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ ఉండాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బ్రైడల్ సీజన్ కాబట్టి మంచిగా సెలెక్ట్ చేసుకోండి. ఐ ల్యాషెస్ లేకపోతే మీకు చాలా థిక్గా ఉండి థిన్గా ఉంటే ఐ ల్యాషెస్ పెట్టించుకోండి. మేకవర్ వాళ్ళతోనే ముందే మాట్లాడుకోండి, నాకు ఇలా కావాలి ఇలా కావాలని ముందే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. హెయిర్ అండ్ మేకప్ మీ దగ్గర ఏమైనా పిక్స్ ఉంటే చూపించండి, ఎందుకంటే హడావిడిగా అక్కడికి మేకవర్ వచ్చాక మీరు చూపిస్తే వాళ్ళు వెంటనే కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. ముందే మీరు మాట్లాడుకొని పెట్టుకోండి. పిన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళే తెచ్చుకుంటే బెస్ట్, ఎందుకంటే మా పిన్స్ మా స్ప్రేస్ ఏవైనా కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి. చూడండి అమ్మాయి ఎంత నీట్గా ఉందో. ఐబ్రోస్ కూడా చాలా ఫుల్ ఉన్నాయి కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదండి. ఓన్లీ జెల్ తోటి ఐబ్రోస్ని నీట్గా చేస్తే సరిపోతుంది. నేనైతే మేకప్ అంతా అయిపోయాక పక్క అయితే నేను 2-3 వీడియోస్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే తను అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిపోతే కుంకుమ పెట్టి చాలామంది చుట్టాలతోటి మనకైతే పిక్స్ అయితే రావు. పక్క మనం మేకప్ అయిపోయినాక ఒక 5 మినిట్స్ తీసుకున్న తర్వాతనే మనమైతే క్లయింట్ని బయటికి పంపించాలి. తర్వాత మనకు ఫొటోస్ ఉండవు, వీడియోస్ ఉండవు. నేనైతే పక్క అది మాత్రం చేయనండి. పక్క నా మేకప్ అయిపోయినా నేనైతే ఒక 2-3 స్టిల్స్ అయితే తీసుకుంటాను. అవి నేను పోస్ట్ చేసుకోవడానికి నాకు యూజ్ అవుతుంది కాబట్టి. నా మేకవర్ వీడియోస్ అయినా బ్యూటిషియన్లో పార్లర్ వీడియోస్ అయినా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.